అంత బల్బ్ అవసరం లేదు. నువ్వేం పెద్ద హీరోయిన్ కాదు. దునియాలో నువ్వు ఒక్కదానివే అమ్మాయి లేవు. నీకు 100 మంది ఆప్షన్స్ ఉన్నట్టు నాకు 1000 మంది ఉన్నారు అమ్మాయిలు. నచ్చిన వాళ్ళని చూసుకుంటా, ట్రై చేసుకుంటా. నువ్వు ఒక్కదానివే ఏదో పెద్ద ఐశ్వర్య లాగా ఫీల్ అయిపోకు. ఐశ్వర్య కూడా ఏజ్డ్ అయిపోయి, ఫ్యాట్ అయిపోయి, యాంటీ అయిపోయింది. నువ్వు కూడా అయిపోతావు ఏదో రోజు. నిన్ను చూసుకొని నేను లేను, నన్ను చూసుకొని నువ్వు లేవు. నీకు 100 మంది ఉంటే నాకు 1000 మంది ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉందేమో అని అప్రోచ్ అయినా, నీ నిజ స్వరూపం తెలిసిందే. అందుకనే మానుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు డ్రామాలు, మళ్ళీ ఎందుకు చూడటం? నా పని మీద నేనేదో వస్తున్నా పోతున్నా. నీ మాన నువ్వు ఉండు, నా మాన నేను ఉంటా. అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. ఇక్కడ ఎవరి కోసం ఎవరు పడి చావట్లేదు. నేను మంచి ఉద్దేశంతోనే వచ్చిన, కానీ అది రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఎంత రైట్గా చేద్దాం అనుకున్నా ఆడ డైరెక్షన్ రాంగ్ అనుకున్నప్పుడు డెస్టినేషన్ ఎట్లా రీచ్ అవుతుంది. సో ఆ విధంగా నేను ఫెయిల్ అయినా, నేను ఎంచుకొని నో ప్రాబ్లం. అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయొద్దు. ఇంతకు ఆపేస్తే బెస్ట్. లేదంటే ఇట్లా అప్రోచ్ అయ్యారా, ఇట్లా రాస్తే బెటరా? అంతకుముందు మీరు ఏదో కోపంలో ఉండి అలా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా. అందుకని ఆ రోజు అలా మాట్లాడి ఉంటారేమో అని అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు కాబట్టి నాకు యాక్చువల్లీ మీ పైన ఇంట్రెస్ట్ ఉంది. సో అప్పుడు జరిగిన దాన్ని వదిలిపెట్టేద్దాం. నేను ఏం తప్పు చేసినా చెప్పండి. నాది ఏదైనా మిస్టేక్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా. మీరంటే నాకు నిజంగానే ఇష్టం ఉంది. ఒకవేళ నేనంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటే చెప్పండి. మీకు నేను మళ్ళీ ఎప్పుడు కనిపించను. మీరు నన్ను చూసారా లేదా అదొక్కటి కన్ఫర్మ్ చేయండి. మీరు చూసారని ఒప్పుకుంటారా? మీరు ఒకవేళ చూడలేదంటే మాత్రం లైఫ్లో మీకు కనిపించాను నేను. ఇట్లా సాఫ్ట్గా రాస్తే బెటరా? ఇట్లా 3 వేరియేషన్స్ ఉన్నాయి ఐడియా. ఫస్ట్ది అంటే మధ్యస్థంగా ఉంది, సెకండ్ది ఇంకొంచెం హార్డ్గా ఉంది, ఇప్పుడు ఫైనల్ చాలా సాఫ్ట్గా ఉంది అనుకుంటున్నా. సరే, దీనికి ఇంకా టైం ఉంది ఫిక్సరైజేషన్కి. థ్యాంక్ యూ.